నమస్కారం. పునరుత్పత్తి దశలో ప్రతి స్త్రీ శరీరంలోనూ జరిగే సహజమైన ప్రక్రియ మెన్‌స్ట్రుయేషన్ లేక పీరియడ్స్ లేక ఋతుచక్రం. ఈ విషయం గురించి చాలామంది మహిళలకు సరైనటువంటి అవగాహన లేదు. సరైనటువంటి ఖచ్చితమైనటువంటి, ప్రామాణికమైనటువంటి సమాచారం లభించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ కారణంగా మెన్‌స్ట్రుయేషన్ చుట్టూ అనేక అపోహలు, ఆందోళనలు, భయాలు, అనుమానాలు స్త్రీలలో ఉన్నాయి. దీని చుట్టూ కొంత దాపరికం ఉంది. కొంత నిశ్శబ్దం కూడా ఉంది. భయాలు, ఆందోళన వల్ల స్త్రీల యొక్క శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం, భావోద్వేగపరమైనటువంటి ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఏకైక మార్గం అవగాహన. ఈ వీడియోలో పీరియడ్స్ టైంలో స్త్రీల శరీరంలో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి మార్పులు, హార్మోన్ల సంతులనంలో కలిగేటువంటి మార్పులు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి లక్షణాలుంటాయి, వీటన్నిటి గురించి వివరంగా చర్చించుదాం. కౌమార దశ అంటే టీనేజ్. ఈ టైంలో మన బాడీలో చాలా మార్పులొస్తాయి గదా. అందులో చాలా ముఖ్యమైంది పీరియడ్స్. దీని గురించి బోలెడన్ని ప్రశ్నలు, సందేహాలుండటం చాలా కామన్. అందుకే ఈరోజు మనం దీని గురించి ఓపెన్గా, క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు పీరియడ్స్ విషయంలో నార్మల్ అంటే ఏంటి? చాలా మందికి వచ్చే మొదటి ప్రశ్నే ఇదే. ఈరోజు మనం ఈ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టి పూర్తి క్లారిటీ తెచ్చుకుందాం. అప్పుడే మనకొక కాన్ఫిడెన్స్ వస్తుంది. సరేనా? ఇక మొదలు పెడదాం. ఓకే, ఫస్ట్ సెక్షన్కొచ్చేద్దాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పీరియడ్స్ రావడమనేది మన ఎదుగుదలలో ఒక సహజమైన భాగం. సో స్టార్టింగ్లో కొన్ని ఏళ్లపాటు అది ఇర్రెగ్యులర్గా, అంటే టైంకి రాకపోయినా అస్సలు టెన్షన్ పడాల్సిన పనిలేదు. అది చాలా చాలా నార్మల్. ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చాక కూడా మన బాడీ లోపల రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇంకా డెవలప్ అవుతూనే ఉంటుందన్నమాట. ముఖ్యంగా మన బ్రెయిన్కి, ఓవరీస్కి మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే కంగారుపడద్దు. రైట్? ఇక సెకండ్ సెక్షన్లోకి వెళ్దాం. ఈ వయస్సులో, అంటే టీనేజ్లో మన పీరియడ్ సైకిల్ సాధారణంగా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది మనకు ఒక బేసిక్ ఐడియా ఇస్తుంది. ఇక్కడ చూడండి, మన బాడీ ఒక రిథమ్కి సెట్ అవ్వటానికి కొంచెం టైం తీసుకుంటుంది. అందుకే ఫస్ట్ 2-3 ఏళ్లలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండటమనేది అబ్సల్యూట్లీ నార్మల్. దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఈ కంపారిజన్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. టీనేజ్లో సైకిల్ లెంత్ అడల్ట్స్తో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే మారుతూ ఉంటుంది కూడా. సో 21 నుంచి 45 రోజుల మధ్య ఎప్పుడైనా రావచ్చు. ఇది చాలా కామన్. ఓకే, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చాం. కొన్ని ఇర్రెగ్యులారిటీస్ నార్మల్ అని చెప్పుకున్నాం గదా. కానీ కొన్ని విషయాలను మాత్రం మనం గమనిస్తూ ఉండాలి. వాటి గురించి తెలుసుకుంటే అవసరమైనప్పుడు కరెక్ట్ హెల్ప్ తీసుకోవచ్చు. దీన్నే ప్రైమరీ అమినోరియా అంటారు. సింపుల్గా చెప్పాలంటే 15 ఏళ్ల వచ్చినా పీరియడ్ స్టార్ట్ అవ్వకపోవటం, లేదా బాడీలో వేరే ఎదుగుదల మార్పులు మొదలయ్యాక కూడా పీరియడ్స్ రాకపోవటం. ఇలాంటి సిచ్యువేషన్లో డాక్టర్ని కలవటం బెస్ట్. దీనికి చాలా కారణాలుండొచ్చు. జెనెటిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, లేదా సరైన న్యూట్రిషన్ లేకపోవడం కూడా ఒక కారణం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది ఎవరు తప్పు కాదు. కరెక్ట్ రీజన్ ఏంటో డాక్టర్స్ మాత్రమే చెప్పగలరు. ఇక మెనోరేజియా అంటే హెవీ బ్లీడింగ్. 1 గంట 2 గంటలకే ప్యాడ్స్ మార్చాల్సి రావటం, లేదా పెద్ద పెద్ద క్లాట్స్ పడటం, ఇలా ఉంటే దాన్ని హెవీ బ్లీడింగ్ అంటారు. ఇది మన డైలీ యాక్టివిటీస్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. దీనికి మెయిన్ రీజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దీనివల్ల బాడీలో బ్లడ్ తగ్గిపోయి అనీమియా రావచ్చు. అప్పుడు ఎప్పుడూ నీరసంగా, అలసిపోయినట్టుగా ఉంటుంది. అందుకే దీన్ని త్వరగా గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఇక డిస్మెనోరియా అంటే పీరియడ్ పెయిన్. టీనేజర్స్లో ఇది చాలా చాలా కామన్ ప్రాబ్లం. బాడీలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల యూట్రస్ కండరాలు గట్టిగా ముడుచుకుంటాయి. దానివల్లే ఈ నొప్పి వస్తుంది. ఇది జస్ట్ కడుపు నొప్పి మాత్రమే కాదు. దీనితో పాటు బ్యాక్ పెయిన్, వామిటింగ్ సెన్సేషన్, తలనొప్పి, నీరసం ఇలా చాలా ఉంటాయి. దీనివల్ల స్కూల్కి వెళ్లడం, చదువుకోవడం కూడా కష్టమైపోతుంది. సరే, ఇప్పుడుదాకా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో చూశాం. ఇప్పుడు 4వ సెక్షన్లో అసలు వీటికి కారణాలేంటి, రూట్ కాజెస్ ఏంటో కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఈ చార్ట్ చూస్తే ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్కి కారణం హార్మోనల్ ఇమ్మెచ్యూరిటీ అని తెలుస్తోంది. అంటే మన బాడీ ఇంకా అడ్జస్ట్ అవుతోందన్నమాట. చాలా వరకు టైం గడిచే కొద్దీ ఇవన్నీ సెట్ అయిపోతాయి. ఇక మిగతా కారణాలు చూస్తే లైఫ్ స్టైల్, న్యూట్రిషన్, స్ట్రెస్, కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హార్మోన్స్ ఇంకా సెట్ అవుతుండటం ఒకటి, తర్వాత మన లైఫ్ స్టైల్ అంటే సరిగ్గా తినకపోవటం, మరీ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం లాంటివి.
ఇంకా స్టడీస్ టెన్షన్స్, సోషల్ ప్రెషర్ ఇవన్నీ కూడా సైకిల్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, ప్రాబ్లమ్స్ తెలిసాయి, రీజన్స్ తెలిసాయి. మరి సొల్యూషన్ ఏంటి? 5వ సెక్షన్లో మనం బెటర్గా ఫీల్ అవ్వడానికి ఏం చేయాలో చూద్దాం. హెల్ప్ ఎలా తీసుకోవాలి, సిమ్టమ్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్లాలంటే భయపడొద్దు. వాళ్ళు ఫస్ట్ మన హిస్టరీ అంతా అడుగుతారు. అంటే సైకిల్స్ ఎలా ఉన్నాయి, మన లైఫ్ స్టైల్ ఏంటి, ఇలాగా. తరువాత ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అవసరం అనుకుంటే బ్లడ్ టెస్టులు, స్కానింగ్ లాంటివి సజెస్ట్ చేస్తారు. దీనివల్ల ప్రాబ్లమేంటో క్లియర్గా తెలుస్తుంది. ట్రీట్మెంట్ విషయానికొస్తే లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం చాలా హెల్ప్ చేస్తుంది. మంచి బ్యాలెన్స్డ్ డైట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం లాంటివి. మన సైకిల్స్ని ఒక క్యాలెండర్లో కానీ యాప్లో కానీ ట్రాక్ చేసుకోవడం కూడా మంచిది. అవసరమైతే డాక్టర్స్ పెయిన్ కిల్లర్స్, హార్మోనల్ మెడిసిన్స్ లేదా ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు టెంపరరీయే. ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఈ మొత్తం జర్నీలో మనకు నాలెడ్జ్ ఇంకా సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో చూద్దాం. ఇది చూడండి, మన చుట్టూ ఒక సపోర్టివ్ ఎన్వైర్మెంట్ ఉండటం చాలా అవసరం. అప్పుడే మన బాడీ గురించి, మన హెల్త్ గురించి మనం హెల్దీగా ఆలోచించగలుగుతాం. అంటే ఇంట్లో వాళ్లతో, ఫ్రెండ్స్తో దీని గురించి ఓపెన్గా మాట్లాడగలగాలి. స్కూల్స్లో కూడా దీనిపై సరైన ఎడ్యుకేషన్ ఉండాలి. మరి డాక్టర్ని ఎప్పుడు కలవాలి? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. పీరియడ్స్ రావాల్సిన ఏజ్కి రాకపోయినా, నొప్పి మరీ ఎక్కువగా ఉండి డైలీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నా, బ్లీడింగ్ 7 రోజులకలా ఎక్కువున్నా, లేదా కొన్ని ఏళ్లైనా సైకిల్స్ రెగ్యులర్ అవ్వకపోయినా అస్సలు ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవాలి. చివరగా ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనం హెల్త్ గురించి, ముఖ్యంగా ఇలాంటి విషయాల గురించి ఓపెన్గా మాట్లాడటం మొదలుపెడితే మన ఆలోచనా విధానంలో ఎంత మార్పొస్తుంది. దానివల్ల మన చుట్టూ ఉన్న తప్పుడు నమ్మకాల్ని పోగొట్టి ఒకరికొకరం సపోర్ట్గా ఉండొచ్చు కదా. ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.